బ్రేకింగ్ న్యూస్ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టురట్టయింది. నలుగురు నిందితులు అరెస్టు కాగా 10 లక్షల రూపాయల విలువైన సామగ్రి జప్తు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వీరు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారైనట్టు గుర్తించారు. శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పహాడీ షరీఫ్ పోలీసులు పక్కా సమాచారంతో వీరు గుట్టురట్టు చేశారు. జల్పల్లి ప్రాంతంలో ఎస్కే రాయల్ ఎంటర్ప్రైజెస్, షాహీ గోల్డ్ కంపెనీలపై దాడులు నిర్వహించి మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సింథటిక్ రంగులు, తక్కువ నాణ్యత గల పదార్థాలు వాడి ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం ప్రధాన అభియోగం. పహాడీ షరీఫ్ స్టేషన్స్ లో పలు బేనెస్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఇక నిందితులు ఎవరిని చూస్తే అబ్దుల్ సత్తార్, ఇస్రాయేల్, ఇఫ్తేకర్, నూర్ నబీగా ఉన్నారు. ప్రధాన నిందితులు సత్తార్గా గుర్తించారు పోలీసులు. ఇతడు ఫుడ్ సర్టిఫికేట్, అనుమతులు, లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో తక్కువ నాణ్యత గల పదార్థాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్టు ఐడెంటిఫై చేశారు పోలీసులు. ఆకర్షణీయమైన రంగు కోసం హానికరమైన సింథటిక్ రంగులు ఉపయోగించేవాడు సత్తార్. ఈ కల్తీ పేస్టు స్థానిక షాపులకు సరఫరా చేస్తూ జనారోగ్యంతో సత్తార్ చెలగాటమాడుతున్నట్టు కనుగొన్నారు. తమకు అందిన పక్కా సమాచారంతో ముస్తఫానగర్, జల్పల్లిలోని తయారీ కేంద్రంపై దాడులు చేసి పెద్ద మొత్తంలో కల్తీ పేస్ట్ నిల్వ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కు సంబంధించి అధికారులు ఉక్కుపాదం మోపారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి కూరలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతారు. దీన్ని ఆసరాగా చేసుకొని కల్తీ రాయిళ్లు విపరీతంగా రెచ్చిపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ పైన దృష్టి పెడతామన్నటువంటి అధికారులు ఎక్కడ పోయారో ఎవరికి తెలియదు. కానీ ఇట్లాంటి కల్తీ రాయిళ్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నిన్న శంషాబాద్, జల్పల్లి ఆ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కల్తీ వెల్లుల్లి పేస్ట్ ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ కేంద్రం పైన పోలీసులు దాడి చేశారు. యాక్చువల్గా ఈ పని చేయాల్సింది జీహెచ్ఎంసీకి సంబంధించిన మున్సిపల్ అధికారులు. కానీ మున్సిపల్ అధికారులకి మేబీ కనిపించలేదో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లైట్ తీసుకున్నారో తెలియదు. కానీ శంషాబాద్ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి పోలీసులు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నటువంటి కేంద్రం పైన దాడులు చేశారు. మొత్తం ఆ కల్తీ వెల్లుల్లి పేస్ట్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపుగా 10 లక్షలు ఉండొచ్చు అనేది అధికారులు వేస్తున్నటువంటి అంచనా. సో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ కల్తీ అల్లంతో పాటు కల్తీ కలర్స్ ఎక్కడ తయారవుతున్నాయి, కల్తీ ఫుడ్ మెటీరియల్ ఎక్కడ తయారవుతుంది అనేటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన తర్వాత ఈ సమాచారం తెలుసుకున్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం కనీసం దాని మీద దృష్టి సాధించేటువంటి ప్రయత్నం చేయలేదు. మనం అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయాం, ఎందుకు దీన్ని అరికట్టలేకపోయాం అనేటువంటి అంశం పైన దృష్టి పెట్టలేకపోయాం. నిన్న చేసినటువంటి దాడుల్లో ఒకసారి మనము గమనించేటువంటి ప్రయత్నం చేస్తే 12 పెద్ద డబ్బాల అల్లం అనేది పూర్తి స్థాయిలో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది సింథటిక్ కలర్లో దాన్ని వాడారు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. అది కాకుండా 20 బ్యాగుల వెల్లుల్లి పేస్టు, దాని ఒక్కొక్కటి దాదాపుగా కల్తీగా అంటే అనవసర అన్నెసెసరీ మెటీరియల్ దాంట్లో ఉపయోగించారు అనేది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. సో దాన్ని ఇంకా టెస్ట్ చేయాల్సి ఉంది. మరి ఇప్పటికైతే దాన్ని స్వాధీనం చేసుకున్నారు, పోలీస్ స్టేషన్లో ఉంది. దాన్ని ల్యాబ్కి ఏమైనా పంపుతారా లేదా జీహెచ్ఎంసీ అధికారులకు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు కానీ ఏమైనా కన్సల్ట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. నగర శివార్లో శంషాబాద్, జల్పల్లి, దాని తర్వాత రాజేంద్ర నగర్, కార్వాన్, కాటేదాన్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కల్తీ ఎక్కువ తయారవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, ఐస్ క్రీమ్లో కలిపేటువంటి కలర్లు కావచ్చు, సింథటిక్ కలర్స్ కలిపి చాలా కూడా విపరీతంగా కల్తీ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా రెగ్యులర్గా ఎవరైతే ఏ కూర వండినా సరే ఇది మస్ట్గా వాడతామని భావించినటువంటి వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అధికారులను మేనేజ్ చేసుకొని ఇల్లీగల్గా ఇవన్నీ కూడా తయారు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఇప్పుడు నిన్న శంషాబాద్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు రేడ్ చేసి పట్టుకున్నటువంటి కల్తీ ఫేక్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధించి దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి అది గోడౌన్ నడుపుతున్నట్లు అధికారుల దగ్గర సమాచారం ఉంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు పట్టుకోలేదు, అటు పోలీసులు ఎందుకు పట్టుకోలేదు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఎందుకు పట్టించుకోలేదు అనేది ప్రధానంగా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఒక ఫుడ్కి సంబంధించి ఏది పెట్టినా సరే ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులకి సమాచారం ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, దాని తర్వాత FSSAI
FSSAI అనేటువంటి సర్టిఫికేట్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. దాని తర్వాత నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత ఫైర్ సేఫ్టీ నామ్స్ ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది. కానీ ఏమీ లేకుండా ఏదో ఒక చిన్న షెడ్ తీసుకున్నారు, అక్కడ కల్తీగా సింథటిక్ కలర్స్ వాడి కొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కల్తీ చేసి మొత్తం దాని డబ్బాలు తయారు చేసి హైదరాబాద్లోని మెయిన్ అంటే బేగం బజార్, నాంపల్లి లాంటి మార్కెట్లకు వాళ్ళు పంపుతున్నారు. ముఖ్యంగా ఈ మార్కెట్స్ అందరికీ కూడా హోల్సేల్లో అంటే పెద్ద మొత్తంలో లాట్లో కొనుక్కుంటాయి కాబట్టి ఇట్లాంటి పెద్ద పెద్ద మార్కెట్లకి తక్కువ ధరలకి అమ్ముతున్నాయి. సో మార్కెట్ వాళ్ళు కూడా అక్కడ నుంచి కొనుక్కుంటున్నారు, జనాలకు అమ్ముతున్నారు. జనాలకి తెలియక అది తీసుకొని వాడుతున్నారు, వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సో ఇట్లాంటి ఫేక్ ఫుడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కడెక్కడ తయారవుతున్నటువంటి అంశాలపైన GHMCతో పాటు స్పెషల్ టీమ్స్ టాస్క్ ఫోర్స్, హెల్త్లో కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్లు ఉన్నాయి ఫుడ్ పైన రేడ్ చేసేటువంటివి. సో వాళ్ళు GHMCకి సంబంధించిన ఫుడ్ ఆఫీసర్లు, పోలీసులకు సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్లు సంయుక్తంగా మొత్తం హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ప్రతి గోడౌన్లో కూడా సర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, సమాచారం సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అధికారులు దీనిపైన సీరియస్గా వ్యవహరించకపోతే చాలామంది ప్రాణాల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కల్తీ రాయిలు మరింత రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. ఇవాళ నిన్న పట్టుకున్నారు, 4 అరెస్ట్ చేసినారు. వాళ్ళు జైలుకి వెళ్తారు, రిమాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వస్తారు, మళ్ళీ ఇంకో చోట దాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సో దీన్ని కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ పట్టుకున్నామని కాకుండా రెగ్యులర్గా దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజారోగ్యం పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నప్పటికీ, ఉన్నతాధికారులు అంటే పై లెవెల్ ఉన్నటువంటి ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నప్పటికీ కూడా కింది స్థాయిలో అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు, వాళ్ళతోని ములాఖాత్ అవుతున్నారు అనేటువంటి అంశం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిజాయితీ గల ఆఫీసర్లు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళకి ఇన్ఛార్జ్గా వెళ్ళి, ఎందుకంటే ప్రజా ఆరోగ్యానికి సంబంధించి కొంత వేల మంది కూడా ఇది తింటే వాళ్ళు మళ్ళీ ఆసుపత్రి బారిన పడతారు, ప్రాణాలు కోల్పోయేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఫుడ్లో వాడేటువంటి ప్రతి మెటీరియల్ ఎక్కడెక్కడ కల్తీ అవుతుంది, ఎన్ని గోడౌన్స్ అనేటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెడితే రాబోయే రోజుల్లో చాలా వరకు కల్తీకి సంబంధించినటువంటి ఫుడ్ మెటీరియల్ కూడా స్వాధీనమైనటువంటి అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇప్పటికైనా GHMC అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కొంత సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా సీరియస్గా వ్యవహరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.